ఉమ్, మ్యాక్సిమం ఏమైపోయిందంటే ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్కి కట్టారు, తర్వాత ఇటు ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చుకోవాలి, లేదా ఇన్ఛార్జికి డబ్బులు ఇచ్చుకోవాలి, అధికారులకి డబ్బులు ఇచ్చుకోవాలి, పోలీసులకి డబ్బులు ఇచ్చుకోవాలి, సిండికేట్కి డబ్బులు ఇచ్చుకోవాలి. ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దాంతో క్రమంగా వక్ర మార్గాలు పట్టడం బిగించేశారు మన వ్యాపారులందరూ కూడా. ఈ బార్లోళ్ళ, వైన్ షాప్లోళ్ళ వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గోవాదో లేకపోతే కర్ణాటకదో నాన్ పెయిడ్ లెక్కర్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు వీటితో పాటు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి మామూలుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు వచ్చినట్టుంది. జగన్కి ముందు 19,000 కోట్లు ఉండేది అప్పుడు చంద్రబాబు టైంలో. 17 నుంచి 19,000 కోట్లు ఉండేది. జగన్ వచ్చాక అది 25,000 కోట్లకి వెళ్ళింది ఆదాయం, ఈ గవర్నమెంట్ సిస్టమ్ పెట్టినందువల్ల. అంటే వాళ్ళే ప్రభుత్వం నడిపింది కాబట్టి షాపులు పెరిగినాయి. ఆ తర్వాత వీళ్ళు వచ్చాక మొదటి ఏడాది పెరగల, అదే రేంజ్ లో ఉందన్నమాట. ఇంకో రూపాయి తగ్గింది కూడా. పేపర్లో రాసుకోవడానికి పరిమితమైంది, కానీ ఇన్కమ్ పరంగా ఆ 25-24 దగ్గరే సాగింది ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్. ఈ ఇయర్ వచ్చేటప్పటికి రేటు పెరిగింది. ఇప్పుడు ఇది వినియోగం పెరిగింది, కానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు తగ్గారు. ఎందుకంటే ఈ అనధికారిక అమ్మకాలు ఎక్కువ నడవటం వల్ల. అది అందువల్ల అది జిఎస్టీ కనిపించట్లేదు. లేకపోతే జగన్ టైంలో లెక్కరే 25,000 కోట్లు కనబడేది ప్రతి ఏడాది కూడా, ప్రతి నెల కూడా బాగా కనబడేది. అది ఒక రకంగా రాష్ట్రానికి ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయా క్రమక్రమంగా? అంటే ఇప్పుడు జగన్